గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేస్తే 2000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తుందని భావించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ తీరా చూస్తే కేవలం 60 పోస్టులు అదనంగా యాడ్ చేసి 563 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చిన వారికి నియామక పత్రాలు అందజేస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 95% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ కాకుండా మరొకటి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్కటి. గతంలో మేమిచ్చిన 2 నోటిఫికేషన్లు, ఒకటేమో మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే ఎంత గొప్పవాడు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే, ఆనాడు మేము 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే దాన్ని రద్దు చేసిండు రాగానే. మేము పోనీ ఇంకొక 2000 పోస్టులు లేకపోతే ఇంకో 500 పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం. ఏం చేసిండు ఈయన? 60 పోస్టులు యాడ్ చేసిండు. 503కు 60 కలిపి అది నోటిఫికేషన్ ఇచ్చి, నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 1 అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక 60 పోస్టులు. రెండోది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సి ద్వారా 20,000 పైచిలకు రిక్రూట్మెంట్, 28,534 పోస్టులు మేము రిక్రూట్మెంట్ చేసినాం. ఈయన అప్పుడు లొలిపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? మెగా డిఎస్సి వేస్తా. మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ క్యాబినెట్లు వేస్తా అన్నాడు మెగా డిఎస్సి. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గ్రాడ్యుయేట్లను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,089 పోస్టులతోని డిఎస్సి మేము నోటిఫై చేస్తే దాన్ని నువ్వు వచ్చి రద్దు చేసినావు. మేము అనుకున్నాం నువ్వు చెప్పినట్టు మరి 50,000 ఉద్యోగాలతోని డిఎస్సి ఇస్తావేమో అనుకున్నాం. నువ్వేం చేసినావు? మరి మేము ఇచ్చిన 5,089కి అదనంగా 5,913 కలిపి 11,000 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాడు. అంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ లేదు. 2 మేమిచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి వాటికి ఇంకొన్ని కలిపి కొన్ని కొసిరి అది మళ్ళీ కొత్తగా ఇచ్చింది తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వలేదు. ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దొక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు, గతి లేదు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి సహచరుడు, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మేము నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం. వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు 4,000 అని చెప్పి మాట. కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి మేము ఉద్యోగాలు